ఓకే, జీవిరెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్, మీరు కూడా అది వినే ఉంటారు. సో కొంతమంది అధికారులు చెప్పిన మాట వినట్లేదు, లేదంటే అసలు గత ప్రభుత్వంలో ₹1 సంపాదించిన దీని మీద మేము ఇప్పటిదాకా ఏమీ ఒకటి సంపాదించడమో, మాకు రోజు కంప్లైంట్లు వస్తున్నాయి, ఫోన్లు చేసి సావగొడుతున్నారు, అసలు మాకు తీసేయమని చెప్తున్నారు, ఏంటి ఈ పరిస్థితులు అని చెప్పేసి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వంలో ఉండి ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు ప్రభుత్వ అధికారుల మీద మాట్లాడము, దట్టు ఆయన గతంలో కూడా చాలాసార్లు మీడియాలో చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చేటువంటి వ్యక్తి, ఆయన గత ప్రభుత్వం చేసింది మేము చేయలేకపోతున్నాం అని చెప్పడం ఏంటి? ఇండైరెక్ట్గా ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. నాకు ఇద్దరు వ్యక్తులు తెలుసు బాగా, ఒకడు జీవిరెడ్డి, ఇంకోడు లంకా దినకర్, హ్యాపన్ టు బి ది చార్ట్ అకౌంటెంట్స్, జూనియర్స్ కూడా. ఇప్పుడు వీళ్ళు దే ఆర్ నోస్ వెరీ వెల్ యాజ్ ఫర్ as ఫైనాన్సెస్ ఆర్ కన్సర్న్. గతంలో కుటుంబ రాయలకు పెట్టింది, ఇప్పుడు లంకా దినకర్కి ఇచ్చారు. సింపుల్, నేను ఒక లాజిక్ చెప్తా. రెవెన్యూ మాడ్యూల్ గత ప్రభుత్వంలో ఎక్స్చెక్కర్కి వచ్చే డబ్బులు వీళ్ళు చూసుకోండి. కాబట్టి 9 నెలల్లో లిక్కర్ స్కామ్ అన్నారు, మైనింగ్ స్కామ్ అన్నారు, తోటకూర ఇదే కాలక్షేపం చేసి పోతారు. వాస్తవం మీరు గమనించండి. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అన్న దాంట్లో ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో నెట్వర్క్ అన్నది గత ప్రభుత్వంలో 100% రేషియోతో సక్సెస్ అయింది అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నిన్న జీవిరెడ్డి గారి మాటల సారాంశం మీరు గమనించగలిగితే అత్యంతం నెట్వర్క్ ఇష్యూస్ మీద కంప్లైంట్స్ దిస్ ఇస్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇట్. అవును, అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఎకనామిక్స్ మాట్లాడదాం, డిమాండ్ అండ్ సప్లై కదా. సప్లై ఆల్రెడీ గత గవర్నమెంట్లో కంప్లీట్ అయిపోయింది, అంటే అందరికీ నెట్లు ఇచ్చారు. కొత్త కనెక్షన్ ఒకటి కూడా రావట్లేదు. దట్ ఈస్ ద రెవెన్యూ ల్యాప్సెస్ దీస్ పీపుల్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇట్. ఇప్పుడు ఏదన్నా ఒక బిజినెస్, మా నాన్న బిజినెస్ నాకు అప్పచెప్పడం అనుకోండి ఎగ్జాంపుల్, మా నాన్న బిజినెస్ని ఎంత ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్తే కొత్తది యాడ్ చేయడం అనేది మన ఫ్లేవర్. అవును, మన ఏదో ఒకటి చూపించాలి. అందులో విషయం లేదనే జీవిరెడ్డికి ఆల్రెడీ జీతం తగ్గించి ఉద్యోగం ఇచ్చారు, మీరు గమనించుకోండి. రెండోది, కొత్తది ఈయన దగ్గర 9 నెలల వీళ్ళ గవర్నెన్స్లో ఈయన నవంబర్లో ఈయన ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఒక్క కొత్త కనెక్షన్ రావట్లేదు. అంటే మార్కెట్ ఈజ్ ఎక్స్పైర్డ్. అంటే ఏంటి? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు. దీని వెనక నీ కూడా అర్థం ఏంటి? ఈ ప్రభుత్వం పేరేటండి? ఈ ప్రభుత్వం పేరేటి? ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో వీళ్ళ పరంగా ఏంటి? మొత్తం అంతా ప్రైవేటైజేషన్. అదాని అంబానీ పెట్టడమే. ఈ అదాని కాకుండా అంబానీ ఏ బిజినెస్ ఉన్నాడు? జియోలో ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఉన్నాడా లేదా? ఉన్న ప్లాన్ అంతా ఇప్పుడు మీకు గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఎక్స్చెక్కర్కి, రాష్ట్ర ఖజానాకి అనా పైసలతో డబ్బులు తీసుకొచ్చే మార్గాలు, ఉదాహరణకి లెక్కర్ కానీ ఏపీ ఫైబర్ గ్రిడ్ త్రూగా, అంటే ఏపీ ఫైబర్ నెట్ డబ్బులు రాష్ట్ర ఖజానాకే వచ్చేలా చేశారు యాజ్ పర్ జీవీస్ వెర్షన్ ఎస్టర్డే. అవునా కదా? ఇప్పుడు కొత్త రెవెన్యూ సృష్టించలేని నిస్సహాయ, ఎందుకంటే సంపత్ సృష్టిస్తాం అన్నది పెద్ద హెడ్డింగ్ ఇట్టారు కదా వీళ్ళు. సంపత్ సృష్టిస్తాం అని పెద్ద హెడ్డింగ్ పెట్టిన దగ్గర సబ్ హెడ్డింగ్లు ఏవేటి? ఉదాహరణకి లెక్కరు రాష్ట్ర ఖజానాకి రావాల్సింది, రెండోది ఏపీ ఫైబర్ నెట్, ఇవే కదా సబ్ హెడ్డింగ్స్ మనకి. ఇందులో ప్రతి దాంట్లోనూ హ్యాండ్స్ అప్. 9 నెలల రెవెన్యూ క్రియేషనే జరగట్లే. అపార్ట్ ఫ్రమ్ దట్ దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ ఏంటి? నెట్ కనెక్షన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు నేను ఒక ఏపీ ఫైబర్ నెట్ అదే వాడుతున్నాం, కర్మగా అది పని చేయట్లే, ఇమీడియట్గా మనం దేనికి స్విచ్ ఆన్ అవుతాం? వేరే దానికి వెళ్ళిపోతాం కదా. అది జియో లేకపోతే ఎయిర్టెల్ లేకపోతే టాటా, ఏదో చెత్త చెదరం పోతాంగా పోవా. ఈ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి గవర్నమెంట్ పరంగా ఎందుకు రిజాల్వ్ చేయట్లే? ఇది జస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ చూడండి, బిఎస్ఎన్ఎల్ ఎలా సర్వనాశనం చేసిందో అదే ఆప్షన్ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు 9 months బట్టి. అంటే ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ ని కూడా అలానే చేయాలని, అందుకే ఇంక జీతం తగ్గించే ఫస్ట్ ఉద్యోగం ఇచ్చారు. మీరు గమనించండి, రెవెన్యూ వచ్చే దగ్గరే వాడిని ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు. రెవెన్యూ సృష్టించగలడు, చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నాడు కూడా అక్కడ నిర్వీర్యం చేయగలిగారంటే లాజిక్ ఆలోచించండి. జస్ట్ లైక్ బిఎస్ఎన్ఎల్ ఎలా నిర్వహణ చేశారో దీన్ని ఇప్పుడు ఏపీ ఫైబర్ అంటే నిర్వీర్యం చేసి ఆ జియో వాడికో ఎవరికి ఏదైనా పెడతారు. ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొన్నటిదాకా మీకు చాలా మందికి తెలియని విషయం అంటే మొత్తం బిఎస్ఎన్ఎల్ టవర్స్ వాడుకుంటూనే వీళ్ళు బతుకుతున్నారు చాలా. అలాగే ఏపీ ఫైబర్ అంటే మొత్తం రాష్ట్రం అంతా ఫైబర్ అంతా మన డబ్బులతో తగలబెట్టి వేసిన తర్వాత వీళ్ళు ఆధార పెట్టడానికి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఇది మర్మం. ఇది ఈ కొత్తగా వచ్చాడు కాబట్టి, అమాయకుడు కాబట్టి ఈయనకి అవకాశం ఇచ్చారు. ఎవరిని? వీళ్ళు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు, జనసేనలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఎవరినైనా కలకండి, ఇది లెక్కర్లో జగన్మోహన్ రెడ్డి అని లాస్ట్ కంక్లూజన్. అలా దేన్నైనా చూడండి. ఇప్పుడు ఆఖరికి ఈయన జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ కనకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బకరగాని తీసుకొచ్చి అర్థం మొదలెట్టారు తోకాను. అధికారి సరిగ్గా చేయట్లేదు అనేది. సార్ ఇక్కడ నేను ఆ పక్క వీధికి వెళ్ళి 3వ కనెక్షన్ ఇవ్వాలంటే 3వది ఆల్రెడీ అదే మందే ఏడిచింది సార్, అడికి రావట్లేదట, ఆడ పక్కన జరిగి పోతున్నాడు అన్న విషయం చెప్తే
కింద కామెంట్లు చదవండి జీవి రెడ్డి గారి ప్రెస్ మీట్ కి కింద కామెంట్స్ అన్ని టెక్నికల్ ఇష్యూస్ మీదే ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళకి ఆయన మాట్లాడింది కూడా మాకు ఎవరైతే ఉన్నారో ఎవరిని ఏమంటారంటే కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో మా బాధ మీరు వ్యక్తపరుస్తున్నారు సార్. అంటే కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ యొక్క బాధ అంటే టెక్నికల్ ఇష్యూ కదా. అవును. అసలు ఇప్పుడు సగం మంది ఎగిరిపోతున్నారు డైరెక్ట్ గా ఇప్పుడు డిష్ టీవీలో అవి వచ్చేసరికి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఇటు ప్రైవేటైజేషన్ ఎన్డీఏ నినాదానికి వీళ్ళు పెద్దోళ్ళు మడతెట్టేసుకుంటున్నారు లోపు బయట ఆడి, ఈ చిన్నపిల్లల వాళ్ళు ముందు బయలుసేస్తున్నారు. సో సక్సెస్ఫుల్ గా ఫైబర్ నెట్ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి బాటలు వేసి ఇచ్చారు. వేసి ఇల్లు మెల్ల గంట కట్టినట్టు జీవి రెడ్డికి పెట్టారు దుకాణం. ఇప్పుడు రూపాయి రెవెన్యూ లేకుండా సేమ్ స్టీల్ ప్లాంట్ చూడండి, దాన్ని ఏమంటారు ప్రొడక్షన్ ఆపేశారు. కొత్తగా ఇది పక్కన బాగా కట్టండి సార్, ఇది మనం 10 బ్లాస్ట్ ఫర్నెస్లు కడితే ఎలా ఉంటుందో తెలుసా మీకు? అసలు సెయిల్ అన్ని ఎగిరిపోతాను కదా, ఇల్లు పాపం అన్నీ మేనేజ్ కట్టు కూర్చున్నారు. ప్రొడక్షన్ లేదు లాసెస్ అని చెప్పి దాన్ని అమ్మేయడానికి రెడీ పెట్టేశారు దుకాణం. బిఎస్ఎన్ఎల్ ఇలాగే. అరే ఎవడైనా సరే ఉన్నదాన్ని 10 ఇంతలు చేయడానికి చూస్తారు, ఉన్నదాన్ని తగలెట్టేసి పక్కడే ఏదాన్ని పెట్టడానికి ఎన్డీఏలు మించిన వాళ్ళు లేరు. అంచేత వాళ్ళు అడుగుజాడలు నడుస్తూ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వలేదు, మా జీవి రెడ్డికి ఏమో పాపం ఫైబర్ నెట్ ఎండి ఇచ్చో లేదా జిఎం ఇచ్చో చైర్మన్ ఇచ్చో జీతం తగ్గించి ఇచ్చినప్పుడే దాంట్లో మర్మం అర్థం అవ్వాలి ఎవరికైనా ఇది మడతకాజా అని. సో పాపం ఇప్పుడు ఆయన దానికి సంబంధించి గత ప్రభుత్వం చేసేసింది, ఇంకా మేము చేయడానికి ఏం లేదు. అన్ని ఇబ్బందులన్నీ డిమాండ్ సప్లై ఫుల్ఫిల్డ్. డిమాండ్ సప్లైలో రెవెన్యూ మోడల్ రాష్ట్ర ఖజానాకు వచ్చే దగ్గర వాళ్ళు చేయవలసినవన్నీ చేశారు. ఇంకా అంతగా ఎక్కడికి తీసుకొచ్చేస్తారు, ఆవిడ చెవులో పెట్టాలి తీసుకెళ్ళే ఫైబర్ నెట్. ఓకే ఓకే ఇంక నెట్ కనెక్షన్ చెవులో ఇస్తున్నాం అని చెప్పాలి, అంతకన్నా ఇంకేం లేదు.